ఆ ఆలయంలో మనసులో అమ్మవారిని నింపుకొని జ్వాలాదీపాన్ని దర్శిస్తే దుష్ట శక్తులు పటాపంచులవుతాయి. మారెమ్మ గంగమ్మలకు ఊంజల్ సేవ జరిగినప్పుడు కంకణ ధరించి 41 రోజులు నిష్టలో ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. ఆ ప్రఖ్యాత ఆలయం తమిళనాడు కర్ణాటక బార్డర్ పలమనేరు నియోజకవర్గం గంటావూరు బీసీ కాలనీ నందు ఉన్నటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఆలయం. మంగళవారం రోజున ఆలయ ధర్మకర్త సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ మరియు కమిటీ ఆధ్వర్యంలో గంగమ్మ మారెమ్మలకు ఫల పుష్ప సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహామంగళ హారతి గావించి అన్నదాన వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ ఆర్ మురుగన్ మాట్లాడుతూ ప్రతి మంగళ శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతేకాకుండా ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో పెద్ద ఎత్తున పూజలతో పాటు భారీ అన్నదాన వితరణ కార్యక్రమాలు ఉంటాయి. ఆ విశేష పర్వదినాన జ్వాలాదీపం దర్శించినంత మాత్రాన దుష్టశక్తులు పటాపంచలవుతాయన్నారు. అనంతరం జరిగే ఊంజల్ సేవలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి కంకణదారులై 41 రోజులు నిష్ఠతో ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. గంటావూరు పలమనేరు ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. కాబట్టి పలమనేరు నియోజకవర్గ చుట్టుపక్కల ప్రజలే కాకుండా జిల్లా రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అమ్మవారిని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఆలయంలో విశేష అభిషేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం విశేషంగా జరుగుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి అమ్మవార్ల కృపకు పాత్రులవ్వాలని కోరారు. विद्यो नारायणो हरि कालिघ्रामशिलावादी सर्वकामेश्वर वैश्रवणो दधात राय राधातिराधाय प्रहस्ताहे नमो वैष्णवाय राय वैष्णवाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं अनन्तपर्ययेष्य Kami, kiri di sini. Nah, ring mati. Nah, itu lah, nah, sampai tu.
నాకు తెలియదు కదా లాస్ట్ పంచమి ఇదైతే కిక్కే అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ప్రతి ఒక్క వారం మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస అమ్మవారికి అభిషేకాలు ఉంటుంది, అలంకరణ ఉంటుంది. అట్లే సాయంత్రం పూట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క వారం 2 రోజులు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అట్లే పౌర్ణమి పూజ జరుగుతుంది, అమావాస్య పూజ జరుగుతుంది. ఇక్కడ ఈసారి పౌర్ణమి పూజ ఇప్పుడు 1వ తేదీ, వచ్చే నెల 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు, కలంనేరి వాసులు, గంటావూరు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పౌర్ణమి పూజ విశేషం ఏమంటే ఉరిపైన జ్వాలాదీపం వెలిగిస్తాము. మీ కోరికలు, మీకు ఏదైనా మీ పైన దుష్టశక్తి ఏమైనా ఉంటే కూడా ఆ దీపం వచ్చి దర్శనం చూసుకుంటే ఆ దుష్టశక్తి అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. అట్లే 7 గంటలకు ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. ఊంజల్ సేవ వచ్చి కలుసుకొనేసి అమ్మవారి దారం ఇస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ దారం తీసుకొని మీ చేతులు కట్టుకొని మీరు 41 రోజు ఇష్టగా ఉంటే ఖచ్చితంగా కోరికలు కూడా తీరుతుంది అనేసి కూడా చెప్తున్నాను. ఏమంటే చాలా మందికి వచ్చినారు, చాలా మంది అన్నీ మంచిదే జరిగింది. ఎవరు వచ్చి మొక్కుకొని పోయి ఎవరు ఇంతవరకు బాధగా వచ్చి మనకి చెప్పిందిలే. ఆ గంగమ్మ తల్లిని వచ్చి వేడుకొని పోయిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. చాలా మంది బాధలు ఉంటారు. మీరు కూడా వచ్చే పౌర్ణమి పూజ కలుసుకొని ఆ గంగమ్మ తల్లి, మారమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. నెలకి 8 సార్లు అన్నదానం జరుగుతుంది. అట్లే పౌర్ణమి, అమావాస్య కూడా అన్నదానం జరుగుతుంది. దాదాపు వందలాది మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. మీరు దాతలు ఎవరైనా ముందుకుంటే వచ్చి భీము కానీ నూనె కానీ ఎవరైనా వచ్చి దాతలు చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. మన బీసీ కాలనీ గంటావూరులో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ మే 1వ తేదీ విశేషంగా పౌర్ణమి పూజా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆ రోజు మనము ఉదయం పరపంచామృత అభిషేకము, విశేషమైనటువంటి అలంకరణ, సాయంకాలం 5 గంటలకి జ్వాలాదీపం ప్రజ్వలన కార్యక్రమము, 7 గంటలకి ఊంజల్ సేవ మహోత్సవము. అలానే ఇక్కడ ఊంజల్ సేవలో కంకణ పూజ కూడా జరుగుతుంది. కావున ఎవరైనా భక్తాదులకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారి యొక్క సమక్షంలో ఆ కంకణము ధరించి 41 దినము నిష్ఠగా ఉండి 41వ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని గుడికి వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఇవంతా కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం ఉంటుంది. కావున మన ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ మురుగన్ గారి సమక్షంలో అన్నదానం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ అన్నదానం ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో వారు తన వస్తు రూపేణ సహాయం చేసి మన ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాతే. అందరికి నమస్కారం. సిసి తిరుపతి గంగమ్మ దేవాలయం గంటావూరు బీసీ కాలనీ వెలిసి ఉండు అమ్మవారి దగ్గర
ఏమి కోరుకున్నా తీర్చే మన శ్రీ తిరుపతి గంగమ్మ గుడి దగ్గర ఈ పొద్దు మంగళవారం రోజు అన్నదానము, అలాగే శుక్రవారం అన్నదానము, అలాగే అమ్మవారికి అభిషేకము, అలాగే అమ్మవారి పూలాలంకరణ అన్ని జరుగుతుంది. కావున అలాగే 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. అన్న మురుగనం చెప్పినప్పుడు పౌర్ణమి జరుగుతుంది. ఇక అందరూ వాళ్ళ కోరిక తీర్చుకో చాలామంది వచ్చినారు. అలాగే అందరూ కోరికలు అమ్మవారు తీర్చడం జరిగింది. చాలా మంది కూడా సంతోషపడ్డారు. మాకు తన కోరిక నెరవేరినాయి అనేసి. అలాగే ఇక్కడ పైన చాలా దీపం వెలిగిస్తారు. అప్పుడు మన మనసులో ఏం కష్టం ఉన్నా ఆ దీపం నిలుచుకున్న చోట ఆ దీపాన్ని ముట్టుకుంటే కూడా మనకి ఆ జ్వాలదీపం అందించడం అమ్మవారిని ముట్టుకొని ఆ జ్వాలదీపం దర్శించుకుంటే మనలో ఉండే కష్టము, మనలో ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకి మనోధైర్యాన్ని చెప్పి మనమంతా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కావున ఇక్కడ మరి పౌర్ణమికి అందరూ రావాల్సిన పౌర్ణమి చుట్టుపక్కల గ్రామం కానీ పౌర్ణమి చుట్టూ అందరూ పౌర్ణమి సందర్భంగా జన రావాల్సిన పౌర్ణమి. అలాగే ఆలయం తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరు తోచిన వాళ్ళు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళ డొనేషన్ తరఫున అన్నదానానికి ఇస్తే కూడా ఈ గుడి తరఫున తీసుకోవాలి.